రాష్ట్రంలో ముఖ్యంగా మన 2024 ఎలక్షన్స్లో కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య ఒక బలమైన బంధం ఏర్పడింది. వాస్తవానికి ఇది మన సోషియాలజీ మాట్లాడుకుంటే ఇది వైరుధ్యం. ఆ వైరుధ్యం అనేది పోయి ఇద్దరి మధ్య ఒక బంధం బలపడింది. సో ఇప్పుడు ఎలా ఉందంటారు పరిస్థితి? ఇప్పుడు చీలిక కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇలాగే ఉంటుందా ఏంటి? అంటే సరే, మొన్న ఎన్నికల్లో 11 సీట్లకి పడిపోవటం అనేది మేము ఎవరూ కూడా ఇది ఊహించలేదు, తీసుకునే ఇది కూడా కాదు. అంటే సీట్లు మా బొట్టాల గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తగ్గుతాయి, కానీ ప్రభుత్వం ఇప్పుడేదో నేను పోయిన తర్వాత నాకు తెలిసిందని మాట్లాడితే అది అబద్ధాలు అవుతాయి. వాస్తవికతలో కూడా ప్రభుత్వం మేమే వస్తుందని మేము అనుకున్నాం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలనతో చూసినప్పుడు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాడు. 98% హామీలు అమలు జరిగింది. సో డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి లబ్ధి అనేది డైరెక్ట్గా లబ్ధి జరిగింది. అలాగే గ్రామంలో ఒక పెన్షన్ కావాలన్నా, లేకపోతే ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. పాలన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. గ్రామాల్లో వాళ్ళ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, నాడు నేడులో స్కూల్స్ అభివృద్ధి, నిజమైన గ్రామాభివృద్ధి జరిగింది. ఓకే, వీటన్నిటి మీద డెఫినెట్గా మేము ఏమైనా సరే మేమే వస్తామని అనుకున్నాం. అయితే కొన్ని పాయింట్స్లో సరే వాళ్ళు రెండు విరుద్ధమైన ఆలోచనతో ఉన్న దీనిలో కూటమి కలయిక అనేది కొంత వాళ్ళకి డెఫినెట్గా లబ్ధి జరిగింది. దాంతోపాటు కొన్ని విషయాల్లో కొన్ని వర్గాలు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా చూడాలి అనే రకంగా పనిచేసిన వర్గాలు, నేను చెప్పిన సామాన్య పేద వర్గాలు కాదండి. మా 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అంటే పథకాలు చాలా కొన్ని చోట్ల జరుగుతుంది, పథకాలు తీసుకున్నా కాదండి. మహిళలు కానీ వాళ్ళు ఎక్కడైనా సరే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే మా క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలా, ఎక్కడన్నా లీడర్లు వెళ్తే కానీ. సో దాంట్లో సరే అది ఏమన్నా జరిగినండి. ఆల్రెడీ ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వ విధానం మీద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారికి రానంత దీనికి ఆయనకేమి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు, మేమేమి ప్రభుత్వంలో మేమేమి నిర్ణయాత్మకంగా కూడా లేము. అయినా సరే ఎక్కడికి వెళ్ళినా లేదంటే మళ్ళీ తిరిగి ఆ జరిగిన నష్టం ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ మెజారిటీ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి రూలింగ్ పార్టీకి వ్యతిరేకంతో 60%, 65% ఉంటారు. మొన్న దరిదాపు 80-85% మాకు ఎగనిస్ట్గా ఓట్ చేశారు. ఇప్పుడు వాళ్లే బోల్డ్ మంది మేము ఆ రోజున మాకు అది ఇవ్వలేదు అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు చూసి అసలు లేని పరిస్థితిలోకి ఉంది, మేము చాలా ఇదయ్యాము అనే మాటలు చర్చలోకి వస్తున్నాయి. సో ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఆళ్ళ రైతులే ఉంటారు కదా, పంటలు పండే రైతులు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది, వాళ్ళు పంటలు పండించిన రైతుల్లోకి వెళ్ళి, ధాన్యం రైతు దగ్గరికి వెళ్ళి, నెల్లూరు జిల్లాకి వెళ్ళి మీకు ధరలు వచ్చినాయని అడగండి, ఈ అరటి రైతులు అడగండి, లేకపోతే మొక్కజొన్న రైతులు అడగండి, లేకపోతే ప్రతి రైతులు అడగండి. సంక్షోభంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు తిరిగి ఇదిలోకి ఉండరు. అప్పుడు వాస్తవికత దగ్గరలోకి వస్తుంది. ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఎందుకు మారుతున్నాయండి? సో వాటర్ మేము ఏమి నాయకుడు చెప్తే నేను వెళ్ళి మా ఊర్లో డిఫరెంట్ వచ్చిందంటే నేను చెప్తేనే మారిపోతుందా? ఏదో నా ఇంట్లో కూడా ఎంతవరకు చదువుతాయో తెలియదు. వాళ్ళకి నొప్పి తగిలినప్పుడు బయటికి ఎవరు మాట్లాడరు. కానీ సరే, ఇప్పుడు ఈ 40% ఓట్ షేర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెరిగిందంటారా? ఎంతవరకు పెరిగి ఉంటుంది సార్? అసలు ఆ 40% ఓట్ షేర్ దగ్గరే సరే, ఇప్పుడు నేను దాని గురించి చేయట్లేదు, కానీ ఈవీఎంల విషయంలో చాలా చర్చ జరుగుతుంది. అంటే దాని దగ్గర కూడా, ఎందుకంటే కొన్ని ఊళ్ళో తీసుకున్నప్పుడు అసలు మా ఈ ఊళ్ళో అసలు ఇన్ని ఓట్లు రావడం ఏంటి పార్టీకి అని చెప్పి చాలా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉన్న దగ్గర. సరే, ఇప్పుడు ఇక అయిపోయింది, దాని గురించి చర్చ అవసరం లేదు. ప్రభుత్వం ఆ రోజున 40% ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీపీది ఒరిజినల్ కాదు, ఇదేదో ఎట్లన్నా కానీ డిఫరెంట్ యాంగిల్స్తో ఇదిలోకి వచ్చింది. వాళ్ళు ఒరిజినల్గా టీడీపీ ఓటర్లు కాదు, కానీ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు డిఫరెంట్ యాంగిల్స్తో. ఇప్పుడు మీరు అనుకున్న పాయింట్లో కూడా, ఇందాక అన్న పాయింట్లో కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పుడు ప్రభుత్వంలో లేదు కాబట్టి, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఓటేశారు. ఇప్పుడు ఆ సెక్టార్స్ అన్నీ డెఫినెట్గా ఆల్రెడీ ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 3 సంవత్సరాలు దాటేదాకా బయటపడడండి ఎప్పుడు కూడాను. అంటే తన మనసులో నిర్ణయం, తన మనసులోది చర్చకు వస్తుంది. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఓపెన్గా బయటకు వస్తాడు. సో తిరిగి ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలో జరుగుతున్న ఏ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినా సరే, ఒక రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళినా సరే, ఎంత ఓపెన్గా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు నేను ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇంత పరిస్థితులను ఎదుర్కోవాలి. అట్లాగే ఒక పోలీస్ వ్యవస్థను పెట్టి హెరాస్మెంట్లోకి వచ్చేటప్పటికి అది నిజంగా ఎప్పుడైతే మనం హెరాస్ చేస్తామో ఒక ఫ్రాక్షనిజంలో కూడా చూడండి, వాళ్ళు ఇందులోకి వెళ్తే ఎవరు అట్లా ఫ్రాక్షన్ పోదు.
మళ్ళీ 30 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి వాళ్ళ వారసు వచ్చేదే ఇదిలోకి వెళ్తాడు. దీని మూలంగా వైఎస్ఆర్సీపీ మరింత బలపడే కార్యక్రమం వచ్చింది. ఎట్లాగో కేడర్ ఎవరు కూడా అంటే రేపు పొద్దున్నే వాళ్ళ సుబ్బారావు చేశాడు, రేపు నన్ను చేస్తాడని చెప్పి ఇంటిలోకి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ వేలో మంచి విధానం కాదు. అది ఎవరైనా సరే దాంట్లో డెఫినెట్గా ఇప్పటికే చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి. నేను గ్రౌండ్ లెవెల్లో చూస్తున్న దాంట్లో అయితే ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు నిండేదాకా మేము మళ్ళీ తిరిగి మేమే వచ్చేస్తున్నామని అనుకున్నా అది వాస్తవం కాదు. సో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని పాలకులు ఎవరున్నా సరే, మేమున్నా వాళ్ళున్నా సరే, క్షేత్రస్థాయిలో మనం చేసే కార్యక్రమాల్లో వాళ్ళకి ఎట్లా వెళ్తున్నాయి, లబ్ధి ఎట్లా ఉంది, వాళ్ళు ఏందనుకున్నది అనేది రివైజ్ చేసుకోవాలి. సో అది ప్రజాస్వామ్యంలో ప్రధానమైన అంశం. ప్రజాస్వామ్యంలో డిక్టేటర్షిప్గా నడుద్దాము అనుకునేది మాత్రం ఆ డిక్టేటర్షిప్ని తుడిచేస్తాయి. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు లాంటి నాయకురాలే పంపించేశారు. ఎమర్జెన్సీ మూలంగానే కదా పంపించేశారు. తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారు వాళ్ళ నేను కాంగ్రెస్ పార్టీకి కానీ ఎన్ని రెవల్యూషన్ వాళ్ళు కాదంటాం అనగలమా? ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రాజెక్టులన్నీ అనేక సాగునీటి ప్రాజెక్టులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ బిగ్గెస్ట్ రిజర్వాయర్ నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. అంతే. సో శ్రీశైలం జరిగిందంటే శంకుస్థాపన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. సో జోరాల పేరు ప్రియదర్శిని జోరాల ఇందిరాగాంధీ గారి పేరుతో నిర్మాణం జరిగింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కూడా పోలవరాన్ని ఇందిరాసాగర్ అని పేరు పెట్టారు. సో ఇంతటి కార్యక్రమాలు జరిగిన దాన్ని కూడా విమర్శ కంటే కూడా ఓకే ఆ ప్రభుత్వంలో సరే వీటన్నిటికంటే కూడా బ్యాంకులు జాతీయకరణ చేసి సో ప్రయారిటీ సెక్టార్స్కి 18% రుణం మీరు ఇచ్చి తీరాల్సిందే, అది కూడా పంట రుణాలకి 11% వడ్డీకే ఇవ్వాలి అని పార్లమెంట్లో చట్టం చేసేసింది ఇందిరాగాంధీ గారు. దాన్ని మళ్ళీ 9% వాజ్పేయి గారు తీసుకొచ్చాడు. 9 నుంచి 7% మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకి రాష్ట్రంలో అమలు చేశాడు. ఇవన్నీ కూడా జరిగిన కార్యక్రమాలతోనే మంచి జరిగింది. జరగలేదు అదే జరగాల్సినంత మంచి జరగలేదు అనండి. ఇప్పుడు సంక్షోభంలోకి మళ్ళీ వెళ్తుంది. దీని నుంచి ప్రతిపక్షం కావచ్చు, ప్రజాపక్షం కావచ్చు, పాలకపక్షం కావచ్చు, ఎప్పుడు కూడా రైతు సంఘాలు బలంగా ఉండాలి. రైతు సంఘాలు చెప్పిన మాటను తీసుకోవాలి. అట్లాగే ప్రజా సంఘాలు చెప్పిన మాటను తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే వెళ్తాయి. అది మంచిగా జరిగే దాంట్లో తిరిగి ఇంకా ఇప్పుడున్న డిక్టేటర్షిప్ దీంట్లో పోలీస్ వ్యవస్థతో జరిగే పాలనలో మాత్రం ప్రజలు దాన్ని హర్షిస్తారు అనుకునేది మాత్రం అది ఎవరైనా అనుకుంటే అది భ్రమేనండి. డెఫినెట్గా చాలా చేంజ్ ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.